తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సమయం ఆసన్నమైంది. భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా విఖ్యాత కంపెనీల గమ్యస్థానంగా రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి వేదిక సిద్ధమైంది. అన్ని రకాల ఉత్పత్తులు మన రాష్ట్రంలో తయారు చేసేలా చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యానికి దిశానిర్దేశం చేసేందుకు 2 రోజుల అంతర్జాతీయ సదస్సుకు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో మంగళవారంలో జరగబోయే ఈ సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. విశ్వవ్యాప్తంగా పేరెన్నిక గల కంపెనీల నుంచి యాజమాన్య ప్రతినిధుల బృందాలు పాల్గొంటున్నాయి. అమెరికా నుంచే 46 మంది వివిధ కంపెనీ ప్రతినిధులు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సంబరాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవరం ప్రారంభిస్తారు. సుమారు 2,000 మంది దేశ విదేశీ అతిథులు ప్రారంభ వేడుకకు హాజరవుతుండటంతో అత్యాధునిక అంగులతో ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2:30కు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వం అందించే సహకారం, విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి వివరిస్తారు. ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం సదస్సులో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, నిపుణులు మాట్లాడతారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు ఒకేసారి 4 సమావేశ మందిరాల్లో వేర్వేరు అంశాలపై 4 చర్చాగోష్ఠులు జరుగుతాయి. మొదటి రోజు సదస్సులో ప్రగతి, సంక్షేమ పథకాలు, అమలు తీరు, ఫలితాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళాభివృద్ధి, యువత, నైపుణ్యాలు, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక అభివృద్ధి తదితర అంశాలపై సంబంధిత రంగాల నిపుణులతో చర్చాగోష్ఠులుంటాయి. మన్నాడు 9న ఉదయం 10 గంటల సదస్సు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:30 వరకు వివిధ అంశాలపై దిగ్గజ పారిశ్రామికవేత్తల నిపుణులతో చర్చాగోష్ఠులుంటాయి.